పాపము నుండి, నా శాపము నుండి, నిత్య నరకము నుండి విడుదల కలిగజేసినటువంటి ఆ దేవాతి దేవుడు, నా కొరకు కల్వరి సిలువలో రక్తాన్ని కార్చినటువంటి ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. హల్లెలూయా. దేనికి మనం చర్చకు వచ్చేది? నిన్ను నీ పాపము నుండి, నీ శాపము నుండి విడుదల కలుగజేసినటువంటి వాడు, నీకు విమోచన కలుగజేసిన వాడు, రక్షణ కలుగజేసినటువంటి వాడు, ఆయన్ని మనం స్తుతించడానికి సంఘముగా మనం కూడి వస్తున్నాం. సమాజములో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. అంటే నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, వారు ఐగుప్తు నుంచి విడిపించబడ్డటువంటి ఆ విడుదల గురించి వాళ్ళు పండగగా చేసుకుంటున్నారే, అలాగే మనల్ని విడిపించినట్టు అక్కడ గొర్రె పిల్ల ఒక జంతువును వధించారు. కానీ ఇక్కడ జంతువు కాదు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. మీకు అర్థమవుతుందన్న మాట? నీ కొరకు ప్రాణం పెట్టింది ఏదో ఒక జంతువు కాదు, లేకపోతే ఒక గొర్రె పిల్లో మేకో కాదు, ఎట్లో కాదు. అమూల్యమైనటువంటి రక్తము, నిష్కలంకమైన రక్తము. ఏ పాపము లేనటువంటి వ్యక్తి, పరిశుద్ధుడు, ఆయన తన రక్తాన్ని చిందించి చివరి బొట్టు వరకు కార్చి నీ విడుదల కొరకు, నీ విమోచన కొరకు, నీ రక్షణ కొరకు ఆయన ఎంతో శ్రమపడి తన ప్రాణమును బలిగా పెట్టి నిన్ను నన్ను రక్షించాడండి. దేవునికి మహిమ కలుగునుగాక.